దిస్ ఈజ్ ఎ వెరీ ఎక్స్ప్లోజివ్ న్యూస్. ఎందుకంటే H1B వాళ్ళకి పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట అది. అంతా చదివిన తర్వాత నాకే షాకింగ్ అనిపించింది. ఏంటంటే వాళ్ళు తీసుకురావాలనుకుంటున్న వేజ్ లెవెల్ చూస్తే, అంటే అప్రాక్సిమేట్గా వాళ్ళు చెప్పారు, అది అంతా చెప్తా డీటెయిల్స్ మీకు. కానీ కొంచెం ఇంకా ముందు H1Bలు రావడం అయితే కష్టమే. అది వేజ్ లెవెల్ గనక నిజమైతే. దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, ఇది ఒక్క ఫోర్బ్స్లోనే కాదు, చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా అని రకరకాల. ఏముంది, ఒక దాంట్లో వస్తే ఆబ్వియస్గా అందరు ఫాలోడ్ బై కదా. వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, అసలు ప్రివీలింగ్ వేజెస్ ఎంత పడదాం అనుకుంటున్నారు, అప్రాక్సిమేట్లీ లెవెల్ 1 లెవెల్ 2 ఎంత ఉండొచ్చు, ఇవన్నీ దీంట్లో డిస్కస్ చేసుకుందాం. వాళ్ళు అక్కడ పబ్లిష్ చేసిన మ్యాటర్ ఏంటంటే, బేసిక్గా తొందరలో, అంటే రేపు అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, తొందరలో వాళ్ళు ప్రివీలింగ్ వేజ్ లెవెల్ అనేది పబ్లిష్ చేస్తాము ఫెడరల్ రిజిస్టర్లో అని చెప్పారనమాట. అంటే ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వలేదు. బట్ H1B రావాలంటే ఎంత వేజ్ లెవెల్స్ ఉండాలి, ప్రివీలింగ్ వేజ్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే H1 ఎవరైనా సరే అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎంట్రీ లెవెల్ శాలరీ ఇంత అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది లెవెల్ 1లు, లెవెల్ 2లు, లెవెల్ 3లు, అది ఆ వేజ్ లెవెల్ H1B రూట్ వేరు, ప్రివీలింగ్ వేజ్ రూట్ వేరు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ H1 అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఈ 100K కట్టి ఆ ప్రివీలింగ్ వేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రివీలింగ్ వేజ్లోకి రావాలన్నమాట వాళ్ళు.